ప్రస్తుతం నేను డిలిషనర్ లో ఉన్న వీసోస్ లో ఉన్నానండి. వీసోస్ ఈ మధ్య బాగా సౌండ్ వినిపిస్తుంది కదా. అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలనుకునే వారి కలల్ని సాకారం చేస్తూ వస్తుంది వీసోస్. ఏ టు జెడ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం 2026 జనవరి బ్యాచ్ యూకేకి వెళ్ళే వారు కూడా ఉన్నారండి. వారిలో చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. బట్ ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో నమస్తే అండి. మీ పేరు? సంతోష్. సంతోష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. వికారాబాద్. యెస్, వికారాబాద్ నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇంత దూరం హైదరాబాద్‌లో ఉన్న దిల్‌షుక్ నగర్ వీసోస్‌కి ఎందుకు వచ్చారు? సుమన్ టీవీలో చూసి వచ్చాం. ఓహ్! మా సుమన్ టీవీలో చూసి వచ్చారు. సో, ఛానెల్‌లో చూసి వచ్చారు కదా! రాగానే ఏమనిపించింది వీసోస్‌కి? అబ్బా! మంచి ప్లేస్‌కి, రైట్ ప్లేస్‌కి వచ్చాము అని అనిపించిందా? రైట్ ప్లేస్‌కి వచ్చామని అనిపించింది. అనిపించింది. ఎన్ని రోజులు అవుతుందండి వీసోస్‌కి వచ్చి? 1 వీక్. 1 వీక్ అవుతుంది. ఏంటి ఏ ప్లేస్‌ని చూస్ చేసుకున్నారు? యూకేనా? ఎనీ అదర్ యూకేలో స్కాట్లాండ్. యూకేలో స్కాట్లాండ్‌కి ఓకే అయిపోయింది మీది యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలో మస్తు కన్‌ఫ్యూజన్ ఉండే. ఏ యూనివర్సిటీ చూజ్ చేసుకోవాలి, మనం చూజ్ చేసుకున్న యూనివర్సిటీ బెటరా కాదా? తర్వాత అక్కడ ఫుల్ టైమ్ జాబ్స్ వస్తాయా, మనకి రావా? అలా మస్తు కన్‌ఫ్యూజన్ ఉండే. అప్పుడు నవ్య గారు మా గైడెన్, ఆమె మాకు అన్ని గైడ్ చేసి బెస్ట్ యూనివర్సిటీ చూజ్ చేసి చెప్పారు. అంటే చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది క్లమ్జీ మైండ్ తో ఉంటారు. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ అది చేసుకోవాలా? అంటే ప్రాపర్ గా గైడ్ చేశారా? వారికి నచ్చింది ఇచ్చారా? లేదు, ప్రాపర్‌గా గైడ్ చేసే ఇచ్చారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి మాట్లాడిపిచ్చారు వాళ్ళు. ఓహో! అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో కూడా వారే అసలు మీరు వాళ్ళే అంతా కూడా. ప్లస్ మేము అక్కడ పోయినాక వాళ్ళకి టై అప్ చేసి ప్లస్ మాకు పార్ట్ టైమ్ జాబ్ కి రిఫర్ చేసేలాగా కూడా హెల్ప్ చేశారు నవ్య మేడం గారు. అక్కడే మనకి కాన్ఫిడెంట్ వచ్చేసింది. హ్యాపీగా వెళ్ళొచ్చు వీళ్ళతో వీసోస్ తో జర్నీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఫియర్ ఉంటది. ఇక్కడికి వెళ్ళి పోయినాక మనకి లివింగ్స్ ఎట్లా, మనకి పార్ట్ టైం దొరుకుతుందా ఆ టెన్షన్ లేదు ఇప్పుడు. ఓకే, లోన్ ప్రాసెస్ ఎలా జరిగిందండి? మీరు లోన్ ప్రాసెస్ మీరు తీసుకున్నారా? లోన్ తీసుకున్నామండి. 40 lakhs దాకా అప్రూవల్ అయింది. ఎంత? 40 lakhs. 40 lakhs దాకా అప్రూవల్ అయింది. కొలాటరల్ నాన్ కొలాటరల్. నాన్ కొలాటరల్. సింపుల్ గా ఒకటే, మేము ఏంటంటే మాది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఒకటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి తీసుకురండి, మేము మొత్తం లోన్ ప్రాసెస్ చేసేస్తామని అన్నారు. ఎలాంటి ఆస్తులు కానీ ఏం లేదు, జస్ట్ ఒక అగ్రికల్చర్ సర్టిఫికేట్ మీద లోన్ ప్రాసెస్ అనేది అయిపోయింది మొత్తం. ప్లస్ 40 lakhs వరకు లోన్ అప్రూవల్ అయిపోయింది. ఓకే, మరి యూనివర్సిటీకి స్కాలర్షిప్ అదేమైనా అప్లై చేశారా? మీరే అడిగారా? వాళ్ళే చెప్పారు స్కాలర్షిప్ కూడా వస్తుంది. స్కాలర్షిప్ కూడా వాళ్ళే అప్లై చేశారు. 4,000 pounds వరకు స్కాలర్షిప్ అప్రూవల్ అయింది. 4,000 pounds వరకు స్కాలర్షిప్ కూడా వచ్చేసింది. ఎంత టైం పట్టింది అసలు మీకు ఇదంతా ప్రాసెస్? 1 week లో అయిపోయిందండి. లోన్ అంతా కూడా 1 week లో అయిపోయింది. ఓకే. మా గైడెన్ నవ్య గారు ఊకే కాల్ చేస్తారు మాకు, ఫాలో అప్ చేస్తారు. ఫాస్ట్ గా చేసుకోవాలి, టైం ఉండదు. సో అన్ని ఎట్లా క్లియరెన్స్ అన్ని నవ్య గారు మంచిగా హెల్ప్ చేస్తారు. వాళ్ళెంబడి మనం పడుతూ ఉంటాం. బట్ వీసోస్ వాళ్ళు మీ వెంట కాల్, ఎస్పెషల్లీ మీ గైడ్ నవ్య అదే తాను కాబట్టి అక్కడ మనకి ప్రాసెస్ అంతా ఈజీగా మనం మర్చిపోయినా కూడా వాళ్ళు కాల్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఏ టైంలో కాల్ చేసినా కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఓకే, మరి వీసా ప్రాసెస్ ఏంటండి? అది ఎలా? వీసా ప్రాసెస్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వీసా ప్రాసెస్ కి ఎట్లా చేయాలి, మాక్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేస్తా అన్నారు. వీసా కూడా ఈజీగా అప్రూవల్ చేపిస్తా అని అన్నారు. ఓకే, అదంతా కూడా ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, మీ ఫ్రెండ్ అతను? హలో అండి, మీరు కూడా ట్రై చేస్తున్నారా? ప్రాసెస్ అవుతుందా ఏంటి వీసోస్ తో జర్నీ మీది? యాక్చువల్లీ ప్రీవియస్లీ మా ఫ్రెండ్ ఒకటి వీసోస్ ద్వారానే యుఎస్ కి ట్రావెల్ మీ చేశారు. పేరండి? హితేష్ గారు. మీ ఫ్రెండ్ చెప్పారా? మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు వీసోస్. ఓకే, వీసోస్ సజెస్ట్ చేశారు. ఎందుకు సజెస్ట్ చేశారు అంటే ఇక్కడ మీరు అడిగారా, తను చెప్పాడా? తనే చెప్పాడు. యాక్చువల్లీ ప్రాసెస్ అంతా కన్వీనియంట్ గా ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ దే డూ ఫర్ అస్. సో జస్ట్ మనం వాళ్ళు కోఆపరేట్ చేసి డాక్యుమెంట్స్ అవన్నీ టైం కి ఇస్తే చాలు, అయిపోతుంది. మీ ప్రాసెస్ అయ్యిందా, అవుతుందా, ఇంకా ఎంత టైం? మాది ఇంకా ప్రాసెస్ అవుతుంది. లోన్ శాంక్షన్ అయిపోయింది. లోన్ శాంక్షన్ అయిందా? ఎంత అయిందండి? 45 lakhs. 45 lakhs. యూనివర్సిటీ ఏమైనా ఓకే అయిందా? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేసింది. ఫస్ట్ వస్తుంది కాబట్టి లోన్ శాంక్షన్ అవుతుంది. ఏ యూనివర్సిటీ మీరు? టీసైడ్ యూనివర్సిటీ, లండన్. ఓకే. సో యూకే ని ఎందుకు చూస్ చేసుకున్నారండి? మాస్టర్స్ కి ఇప్పుడు దే ఆర్ ఓపెన్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్ అండ్ మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి యూకే ఇస్ బెటర్ ప్లేస్. ఏమైనా పెట్టారా అసెట్స్ అలా ఇంట్లో? నాది విత్ కొలాటరల్ ప్రాసెస్ చేసాం. ఓకే, విత్ కొలాటరల్. మరి స్కాలర్షిప్ గురించి అండి? స్కాలర్షిప్ 2,500 pounds వరకు వచ్చింది. సో మీ ఇద్దరిది మాక్సిమం సేమ్ ప్రాసెస్ అన్నమాట. వీసా ప్రాసెస్ మీది? వీసా ప్రాసెస్ దీని తర్వాత క్యాష్ అని ఒకటి వస్తుంది. దెన్ యూ హావ్ టు అప్లై ఫర్ వీసా. ఓకే, మరి మీ బ్యాచ్ అంతా కూడా చాలా మంది ఉండుంటారు. చాలా మంది అబ్రాడ్ కి వెళ్దాం అనుకుంటారు. సో అప్పుడు ఏం చెప్తారు? ఎట్లా వెళ్ళాలరా, ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే ఏం చెప్తారండి? ది బెస్ట్ థింగ్ వీసోస్ కి వచ్చేస్తే దే విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ టు ట్రావెల్ అబ్రాడ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకో మాట, వీసోస్ అంటే ఏంటి అసలు? వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ ఆల్. ఓకే, మాక్సిమం అబ్రాడ్ కి వెళ్ళాలి